వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. భారత్ జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి కరెంట్ ఎకానమీలో భాగంగా మూడీస్ అనలిటిక్స్ వారు ఏసియా పసిఫిక్ అవుట్లుక్ చావోస్ ఏహెడ్ పేరిట విడుదల చేసిన రిపోర్ట్లో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత శాతానికి నమోదవ్వచ్చు అని చెప్పి అంచనా వేసింది అని క్వశ్చన్ వస్తే 6.4% అంచనా వేయడం జరిగింది భారతదేశం యొక్క వృద్ధి రేటు 2025 సంవత్సరంలో. రిపోర్ట్ యొక్క పేరేంటిది? ఏసియా పసిఫిక్ అవుట్లుక్ చావోస్ ఎహెడ్ పేరిట రిలీజ్ చేయడం జరిగింది రిపోర్ట్ని. మూడీస్ అనలిటిక్స్ వారు 2025 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.4% నెమ్మదించొచ్చని, అనగా గత సంవత్సరం యొక్క వృద్ధి రేటు కంటే ఈ సంవత్సరం యొక్క వృద్ధి రేటు తగ్గొచ్చు అని చెప్పి పేర్కొనడం జరిగింది. 2025 సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు 6.4%. మూడీస్ అనలిటిక్స్ వారు విడుదల చేసిన ఈ రిపోర్ట్ పేరు ఏసియా పసిఫిక్ అవుట్లుక్ చావోస్ ఏహెడ్ పేరిట విడుదల చేయడం జరిగింది. 2025 సంవత్సరంలో 6.4% అంటే అర్థం 2024 సంవత్సరంలో ఎంత ఉంది? ఆ అంశాలు కూడా చూసుకోవాలి. ఇక్కడ భారతదేశ జీడిపి 6.4% నెమ్మదించొచ్చనే మూడీస్ అనలిటిక్స్ వారు అంచనా వేయడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్న అంశం ఏంటిదంటే, వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ఎంత? 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంక్ అంచనా వేసిన నివేదిక ప్రకారము భారతదేశ వృద్ధి రేట్ ఎంత? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా 2025 సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంతకి అంచనా వేయడం జరిగింది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. మూడీస్ అనలిటిక్స్ వారు 2025 సంవత్సరంలో ఏసియా పసిఫిక్ అవుట్లుక్ చావోస్ ఎహెడ్ పేరిట విడుదల చేసిన నివేదికలో 2025 సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఎంత? వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అదేవిధంగా మూడీస్ అనలిటిక్స్. నెక్స్ట్ అంశం ఏంటిదంటే, భారతదేశ ఆర్థిక సర్వే ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఆర్థిక సంవత్సరం 2025 అంటే ఏంటిది? 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటు ఎంతకి అంచనా వేయబడ్డది? భారతదేశ ఆర్థిక సర్వే ప్రకారం సపరేట్ క్వశ్చన్ వస్తుంది, వరల్డ్ బ్యాంక్ ప్రకారం సపరేట్ వస్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం సపరేట్ వస్తుంది, మూడీస్ అనలిటిక్స్ వారి ప్రకారం సపరేట్ వస్తుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం కూడా భారతదేశ వృద్ధి రేటు ఎంత. ప్రపంచ సంస్థలు ఏవేవి ఉన్నాయో భారతదేశ వృద్ధి రేటు అంచనా వేసి చెప్తాయో వాటిపైన తరచుగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి 2 రోజుల క్రితం గురువారం రోజు నాడు మూడీస్ అనలిటిక్స్ వారు విడుదల చేసిన రిపోర్ట్లో భారతదేశ వృద్ధి రేటు 2025 సంవత్సరానికి ఇంతకీ నమోదవ్వచ్చని అంచనా వేయబడ్డది 6.4%. ఇంతకీ 6.4%. గత సంవత్సరం 2024 ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.6%గా ఉండేది. కానీ ప్రస్తుతానికి 6.4%కి నమోదవ్వచ్చు అని పేర్కొన్నారు. 6.6 నుంచి 6.4 అంటే తగ్గుదల నమోదవుతుందని పేర్కొన్నారు. ఈ తగ్గుదల ఎందుకు నమోదవుతుంది అంటే, అమెరికాలో ట్రంప్ అధికారికంగా తను అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ప్రపంచ మార్కెట్ వ్యవస్థకు సంబంధించిన ఒక ప్రకటన వెలువరిచారు. అమెరికా ప్రభుత్వము ఇక మీదట టారిఫ్లు విధించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి భారతదేశందే తీసుకుంటే, అమెరికా ప్రభుత్వం నుండి భారతదేశానికి వెళ్ళే వస్తువులపైన భారతదేశం దిగుమతి సుంకం అనేది ఉదాహరణకి తీసుకుంటే ఒక 15% విధిస్తే, భారతదేశం నుండి అమెరికాకి వచ్చే వస్తువులపైన అమెరికా ప్రభుత్వము టారిఫ్లు అనగా దిగుమతి సుంకం మేము కూడా 15% విధిస్తాం. ఈ విధంగా ఏమవుతుందంటే భారతదేశం యొక్క జీడిపి పైన ప్రభావం పడుతుంది. ఎందుకు అంటే, ఇంతకుముందు భారతదేశం నుండి వెళ్ళే వస్తువులపైన అమెరికా ప్రభుత్వం ఒక 5%, 6% అనేది టారిఫ్ విధిస్తే, ఇప్పుడు ఏకంగా 9-10% పెంచడం జరుగుతుంది. అప్పుడు భారతదేశం యొక్క జీడిపి పైన అధిక ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ టారిఫ్ల యొక్క ప్రభావము అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులకు గిరాకీ తగ్గి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు తగ్గొచ్చు అని చెప్పి
మూడీస్ అనలిటిక్స్ వారు పేర్కొనడం జరిగింది. దీనిలో భాగంగా ఏషియా పసిఫిక్ అవుట్లుక్ చావోస్ హెడ్ పేరిట రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఈ అంశాలన్నీ పేర్కొన్నారు. ఏంటివి? అమెరికా టారిఫ్ల ప్రకటనకు తోడుగా అంతర్జాతీయంగా ఎగుమతులకు గిరాకీ తగ్గొచ్చనే అంచనాలు ఇందుకు కారణము. అదేవిధంగా ఏషియా పసిఫిక్ అవుట్లుక్ చావోస్ హెడ్ పేరిట మూడీస్ ఈ నివేదికను వెలువరిచింది. వాణిజ్య ఉద్రిక్తలు, ఎగుమతి దిగుమతులలో అంతరాయాలు. ఈ వాణిజ్య ఉద్రిక్తలు విధానపరమైన మార్పుల కారణంగా ఏషియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏషియా ఖండంలో ఉన్న కంట్రీస్, అదేవిధంగా పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఉన్న దేశాలు, ఈ ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ అనేది వాణిజ్య ఉద్రిక్తలు విధానపరమైన మార్పుల కారణంగా ఈ టారిఫ్ల యొక్క ప్రభావం వలన ట్రేడ్లో ఉద్రిక్తలు ఏర్పడి ఏషియా పసిఫిక్ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చైనా ప్రస్తావనకి వస్తే 2025 సంవత్సరంలో 2024 చూస్తే ముందుగా 2024 సంవత్సరంలో 5% ఉన్న చైనా వృద్ధి రేటు 2025లో 4.2%, 2026లో 3.9%, అనగా 2024లో 5%, 2024లో 5%గా ఉన్న చైనా వృద్ధి రేటు 2025కి వచ్చేసరికి తగ్గుదల నమోదైంది. ఇంతకీ 4.2%. రాబోయే ఆర్థిక సంవత్సరం 2026లో 3.9% పడిపోనున్నది. 5% ఏమో 2024, తర్వాత 2025లో 4.2%, 2026లో 3.9% నమోదవ్వచ్చు అని చెప్పి మూడీస్ అనలిటిక్స్ వారి యొక్క అంచనా రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. 2025-2026లో ఆర్థిక సంవత్సరాలలో భారతదేశ వృద్ధి రేటు 2025 ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశ వృద్ధి రేటు 6.4% నమోదవ్వచ్చు అని చెప్పి పేర్కొన్నారు. ఈ అంశం చూసుకోవాలి. 2025 ఆర్థిక సంవత్సరము, అదేవిధంగా 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మూడీస్ అనలిటిక్స్ వారు విడుదల చేసిన వరల్డ్ పసిఫిక్ అవుట్లుక్ చావోస్ హెడ్ పేరిట విడుదల చేసిన నివేదికలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత అనే క్వశ్చన్ వస్తే 6.4%. ఇప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక సర్వే ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఎంతకు అంచనా వేసిరు? 6.4% అంచనా వేయడం జరిగింది. ఇంతకీ 6.4% ప్రకారం. అదే వరల్డ్ బ్యాంక్ ప్రకారం చూస్తే 2025-26లో వరల్డ్ బ్యాంక్ ప్రకారం 6.7%కి నమోదవచ్చు అని చెప్పి అంచనా వేయబడ్డది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత? 6.7. మన భారతదేశ ఆర్థిక సర్వే ప్రకారం అదే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఎంత? 6.4. మూడీస్ అనలిటిక్స్ వారి ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2025 అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంత? 6.4%. అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం ఎంత అంచనా వేయబడ్డది? 6.5%. ఏ ఇయర్కి? ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి. IMF ప్రకారం ఎంత అంచనా వేయబడ్డది? భారతదేశ వృద్ధి రేటు 6.5%. వరల్డ్ బ్యాంక్ ప్రకారము, IMF ప్రకారం, మూడీస్ అనలిటిక్స్ వారి ప్రకారము, భారతదేశ ఆర్థిక సర్వే ప్రకారం ఇప్పటి వరకు 4 వృద్ధి రేట్లు వచ్చినాయి మనకి. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ వారి ప్రకారం ఏ విధంగా వచ్చింది, ఇంకా కొన్ని సంస్థల ప్రకారము భారతదేశ వృద్ధి రేటు ఏవే వచ్చినాయో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మూడీస్ అనలిటిక్స్ వారు విడుదల చేసిన ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారతదేశ వృద్ధి రేటు 6.4%. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 6.4%కి నమోదవ్వచ్చు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ అంశాలను చూసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్.